ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. బల్లి గురించి ఎంతమందికి ఏం తెలుసు? బల్లి మంచినీళ్ళు ముట్టదు, దాని శరీరం అంతా విషమే. అవును, అది మంచినీళ్ళు తాగదు. అది జంతువులో ఉండేటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలను చంపి బతికేది బల్లి. దాని యొక్క జీవమే విచిత్రమైన జీవితం. దాన్ని బల్లి జీవితమే. దానికి సంబంధించిన దోషాలు ఎందుకోసం శాస్త్రంలో ప్రకటించాయంటే అది ఇంట్లో తిరిగేటువంటి ఒక శకున శాస్త్రానికి సంబంధించిన ఒక జీవి. అది బల్లి ఎప్పుడు కూడా గోడని వదిలిపెట్టి వెళ్ళదు. అది గోడ కరెక్ట్గా అంటుకుంటుంది. అది దానికి అంత గ్రిప్ ఇచ్చాడు అంటే మాలిక్యూల్స్ లెవెల్లో కూడా అది గ్రిప్ను సాధించుకోగలుగుతుంది. దానికి అంత భగవంతుడి సృష్టి, దాని కాళ్ళ లోపల అంత సృష్టి ఉంటుంది. అది ఎన్నడూ కూడా మనిషి శరీరం మీద పడదు, వాంటెడ్లీ పడదు. అది ఎప్పుడు కూడా వాంటెడ్ కూడా పడదు. ఎప్పుడైతే నీకు సంబంధించి నెగిటివ్ జరగబోతుందో అప్పుడు ఎప్పుడైతే కనుక యమదూతలు వస్తారో ఆ వైబ్రేషన్స్కి అది కదులుతుంది. మనకు అది తెలీదు. మన శరీరానికి ఆ వైబ్రేషన్ని మనము ఆ యొక్క సౌండ్ని కానీ దాన్ని మనం వినలేము, దాన్ని మనం పర్సీవ్ చేయలేము. మన యొక్క స్కిన్ దీని ప్రకారం పర్సీవ్ చేయలేదు. కేవలము ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ని పర్సీవ్ చేసేది కేవలం బల్లి మాత్రమే. అది భయపడుతుంది, లేదా ఆ వైబ్రేషన్స్కి దాని గ్రిప్ పోతుంది, అది సడన్గా కింద మీద పడుతుంది. నేను చెప్పాను కదా యమదూతలు ఇంతలోనే ఉంటారు అని చెప్పి. అవును, ఎవరికైతే యమగండం అనేది ఉంటుందో ఆ సమయంలో వాళ్ళ మీద బల్లి పడుతుంది. అది బల్లి పడ్డం అనేది నాకు తెలిసి లొల్లి కాదు, అది అదృష్టం. అది ఎందుకు అంటే నా లైఫ్లో నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ జరిగింది చెప్తాను నేను. షూర్ సార్. నేను విద్యాపీఠంలో చదువుకునేటప్పుడు మా విద్యాపీఠం ఏంటంటే మేమంతా కోతులమే, దూకుకుంటూ కింది దిగాలన్నమాట. అంటే సాయంత్రం 5 ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తుంటాం అనమాట. మాకు నేషనల్ కాలేజ్ మా బెంగళూరులో మాది జయతీర్థ విద్యాపీఠం ఉంటుండే. మా విద్యాపీఠం పక్కనే నేషనల్ కాలేజ్ గ్రౌండ్. 5 అయ్యిందంటే అక్కడ వెళ్ళి టంచని వెళ్ళిపోవాలి. క్లాస్కైనా లేట్ పోతాం కానీ 5 గంటలకు లేట్ పోవడం లేదు. అంటే అంతకు మునిపే మొత్తం డిసైడ్ అయిపోతుంది అనమాట. క్రికెట్ ఆడాలి, బ్యాటింగ్ ఎవడు, బౌలింగ్ ఎవడు, కీపింగ్ ఎవడు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఫీల్డింగ్ ఉండాలి. అక్కడే మాకు వాస్ చేస్తాం. నార్త్ ఈస్ట్ ఇక్కడ, నార్త్లో ఇక్కడ, వీడిక్కడ అని మొత్తం చిట్టీలు రాసేసుకొని రెడీ అయిపోతాం అనమాట. డిసైడ్ అయిపోతుంది అప్పటికే. క్యాప్టెన్లు అన్నీ ఇన్ని మొత్తం 4 నుంచి 5 గంటల మధ్యన చదవడం కాదు, స్టడీ ఓవర్ అని అందరూ అంటుంటారు. స్టడీ ఓవర్లు కాదు, మేము చిట్టీలు వేసుకుంటుంటాం అనమాట. అయిపోతే కరెక్ట్గా 5 గంటలకు వెళ్ళిపోవాలి. ఆ తొందరలో ఏమైందంటే గ్రౌండ్కి వెళ్ళే తొందరలో నేను దిగుతున్నా. దిగేటప్పుడు ఒక బల్లి నాకు వచ్చి కుడి భుజం మీద పడింది. బల్లి పడింది, ఇట్లా కొట్టేసుకున్న తర్వాత సడన్గా మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసిండు. మా ఫ్రెండ్ ఒకడు పిలిచిండు, ప్రదీప్ మీ నాన్న ఫోన్ చేసిండు అని చెప్పి. అంటే అప్పట్లో మొబైల్ లేవు. ఇది 1997-4 ఆ టైంలో ఇంక మొబైల్స్ రాలే అప్పుడు ల్యాండ్లైన్లే. సో మీ నాన్న ఫోన్ చేసిండు అని అంటే సరే అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయి నాన్నతో మాట్లాడి ఏం తిన్నావా, ఏం చేస్తున్నావు, ఏమైనా డబ్బులు ఏమైనా కావన్నా, ఏమైనా పంపియన్నా, మంచిగా ఉన్నావా, ఏం చదువుకున్నావు, మామూలు క్వశ్చన్లు అయిపోయినాయి. అయిన తర్వాత నేను చెప్పిన, నాన్న ఇప్పుడే బల్లి పడ్డది నాన్న నా మీద. అంటే ఎక్కడ పడ్డదిరా అంటే కుడి భుజం మీద పడింది అని నాన్న. అంటే మరి ఎక్కడికి పోకు, కాళ్ళు చేతులు కడుక్కొని తులసి మృతిక పెట్టుకొని గురుగారికి నమస్కారం చెయ్యు, బయటకెట్టు పోకోని అన్నాడు. సరే నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేసి, క్రికెటా మనం ఆకుండా ఉంటామా, చెప్తారు మన పని మనం చేయాలా అని దెబ్బకి పోయి క్రికెట్ ఆడడానికి పోయినా. అక్కడ కొంతమంది వీధి పిల్లలు ఏంటంటే కనుక గ్రౌండ్లో ఎవడో ఎక్కడి నుంచో త్రో బాల్ వేస్తాడు, వీడి ఇక్కడి నుంచి కొడతాడు. వాళ్ళకి ఇది ఆడడం కాదు, వాళ్ళకి వాడి బాల్ మిస్ అయింది, నా ముఖానికి దెబ్బ తగిలింది. చాలా పెద్ద దెబ్బ తగిలింది నా లైఫ్లో. నేను హాస్పిటలైజ్ అయిపోయాను. దాదాపు 15 రోజులు ఇంట్లో. పెద్ద ఇంజురీ జరిగింది. ఏది బల్లి పడ్డ రోజే నాకు జరిగింది. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైనా జరిగిందా ఇలాంటిది, బల్లి పట్టడం అలాంటి? ఇంకా లేదు నాయన. ఇంకా బల్లి అంటేనే ఇంకా లొల్లి. దేవుడా బల్లి ఎక్కడ ఉన్నాయంటే జాగ్రత్తగా ఉండడం. అండ్ ఏంటంటే పాజిటివ్ రిలీజ్ చేస్తామన్నమాట. అంటే బల్లికి భయపడడం కాదు, పాజిటివ్ థాట్ రిలీజ్ చేస్తామన్నమాట. ఇక్కడ బల్లి ఉంది, దాన్ని ఎప్పుడు ఏమనకూడదు, దాన్ని హింసించకూడదు, సరదాగా మాట్లాడుతూ ఉండాలి. ఇంట్లో బల్లిలు తిరుగుతున్నా సరే, ఏందమ్మా ఇవాళ ఏమైనా న్యూస్ ఏమైనా పట్టుకొచ్చినావా, ఏమైనా బ్యాడ్ న్యూస్లు ఏమైనా ఉన్నాయా అని సరదాగా మాట్లాడకుండా చేయడం తప్ప ఇంకేం లేదు. వాస్తవంగా ఏంటంటే దీనికి పంచాంగ శాస్త్రంలో ఉంటుంది. నేను దానికి PDF ఇస్తాను,
దీంట్లో యూఆర్ఎల్లో పెట్టండి. ఓకే, ఆ పీడిఎఫ్ క్లిక్ చేస్తే యూఆర్ఎల్ వచ్చినట్టు పెట్టండి. బల్లి పురుషులకి కుడి భాగం మీద పడితే వాళ్ళకి కొన్ని ప్లేస్లో పడితే అరిష్టం, స్త్రీలకు కొన్ని భాగాల్లో ఎడమ భాగంలో పడితే వాళ్ళకి అరిష్టం, ఎక్కడైనా ఒక్కొక్క భాగంలో పడితే వాళ్ళకి అరిష్టం. నాకు ఇప్పటికి గుర్తులేదు, ఎడమను కూడా నాకు అంత గుర్తులేదు. బట్ నా ఒంటి మీద నల్ల బల్లి పడింది, తెల్ల బల్లి కూడా కాదు, నల్ల బల్లి ఉంటుంది, అదైతే యమగండని సూచనే. ఈ తెల్ల బల్లులు ఇవన్నీ లోకల్ బల్లులు అంటారు. ఓకే, నల్లటి బల్లులు ఏవైతే ఉంటాయి భయంకరమైనవి, అవి యమగండ సూచనకే బల్లులు అవి. కాబట్టి ప్రేక్షకులు బల్లులు ఏమైనా కనిపిస్తే భయపడకండి. అండ్ బల్లిని అలా ఉన్నాయి కదా అని బల్లిని చంపకండి, చంపినా దోషమే. అందుకోసమే ఈ బల్లి ఏదైనా సరే ఉన్నా సరే కంచికి పోయినప్పుడు అక్కడ బంగారు బల్లిని ముట్టి రావాలి. వెండి బల్లి బంగారు బల్లిని ముట్టేసి వస్తే ఆ బల్లికి సంబంధించిన దోషాలన్నీ కూడా పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా బల్లి కనుక పడింది అని అంటే 24 hours హౌస్ అరెస్ట్ అయిపోండి. బల్లి పడితే అది కూడా ఎడమన అది ఏదో నాకు అనవసరం. అది ఎందుకోసం అంటే ఐ ఎక్స్పీరియన్స్ ఈజ్ మెనీ థింగ్. ఇక్కడ పడితే శుభం అంటారు, అక్కడ పడితే అశుభం అంటారు, అవన్నీ తర్వాత మాటలు. ఫస్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వేడి నీళ్ళలో వేపాకులు వేసుకొని వేపాకు నీటిని స్నానం చేయాలి. బికాజ్ అది పాయిజన్, అది దాని యొక్క గోరు మనకు కోసుకున్న పాయిజన్, అది అటాక్ అవుతుంది. ఓకే, ఇవాళ కరోనా వైరస్ కూడా బల్లి జాతి లాంటి దాని వల్లనే కరోనా వైరస్ వచ్చింది. అది మొన్న కూడా పేపర్లో నేను చూశాను, న్యూస్లో. కాబట్టి బల్లి అనేది కైండ్ ఆఫ్ ఒక వైరస్. అది మోస్ట్లీ ఇంట్లోకి బల్లీలు రాకుండా మీరు జాగ్రత్త చేసుకోవాలి. అందుకోసమంటే నేను కొంత పాష్ ఇంట్లోకి వెళ్తాను, వాళ్ళ ఇంట్లో బల్లు అసలు కనబడు, దే మెయింటైన్ లైక్ దట్. ఓకే, మీ ఇంట్లో కూడా మీరు అట్లా మెయింటైన్ చేసుకోండి, బల్లు రాకుండా మెయింటైన్ చేసుకోండి. ఓకే, బల్లి పడింది అని అంటే ఇమీడియట్లీ స్నానం చేయాలి. తర్వాత చక్కని బట్టలు కట్టుకోవాలి, తులసి చెట్టుకు దండం పెట్టుకోవాలి, తులసి చెట్టు కింద ఉండే మృత్తిక తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే యమదూతలు తులసి మృత్తిక ఉంటే రారు. ఓకే, తులసి మృత్తిక ఉంటే దగ్గర రారికి వాళ్ళు. ఓకే, తులసి శ్రీ సఖిశుభే పాపహారిణి పుణ్యదే అని అంటారు. పాపహారిణి, ఏం పాపాలున్నా ఏమున్నా సరే పోగొడుతుంది. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ప్లస్ గోవు ఎక్కడైనా ఉంటే కనుక గోవుకి ప్రదక్షిణ చేయాలి, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయాలి, లేదంటే తల్లిదండ్రులకు కాళ్ళకు నమస్కారం చేయాలి, లేదా గురువుకి నమస్కారం చేయాలి. తర్వాత ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రానికి 108 సార్లు చదువుకోవాలి. తర్వాత కామ్గా కూర్చొని పని చేసుకోవాలి. మీ ఇష్టం, ఏ పని చేసుకోండి, కానీ మాత్రం బయటకి ట్రావెల్ చేయకూడదు. బల్లి శాస్త్రం నమ్మండి. ఇంకోటి కూడా ఉంటుంది, ఇవి ఈ గద్దలు వచ్చేసి కాకులు వచ్చేసి నీ నెత్తి మీద కొడుతున్నాయంటే నీకు నెగిటివ్ ఉంది అని అర్థం. బల్లి ఇది కాకి వచ్చి కొట్టింది అని అంటే అరిష్టం. అది తల విపరీతంగా వస్తుంది, తల బరువు ఎక్కుతుంది కాకి కొడితే, గద్ద కొట్టినా ఎక్కుతుంది. కానీ నేను మాత్రం ఒకటి చెప్తాను ఆ విషయంలో, కాకి కానీ గద్ద కానీ నిన్ను కొట్టింది అంటే ఐదర్ నువ్వు జీవితంలో కంప్లీట్గా ఫెయిల్యూర్ అవుతావు, లేదా ద ఎక్సలెంట్ పర్సనాలిటీ అవుతావు. నా జీవితంలో నేను కొంతమందిని చూశాను, వాళ్ళ జీవితంలో చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళారు. వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీలో వాళ్ళు చెప్పారు, నన్ను ఒకసారి గద్ద తన్నింది, గద్ద కొట్టింది అని చెప్పి. సో గ్రద్దలు కూడా కొన్ని తేడాలు ఉంటాయి. కాకి కొడితే మాత్రం అరిష్టం, గ్రద్ద కొడితే ఈ గద్దలు వేరు, పీతురు గద్దలు వేరే గద్దలు అంటారు, అవి కాదు. గరుత్మంతుడు అంటే ఇక్కడ జా మొత్తం కూడా తెల్ల రంగులో ఉండాలి, అది ఎవరిని కొట్టదు. అది కొట్టింది అని అంటే నీకు అదృష్టం వరించబోతుంది అని అర్థం. ఆ గద్దలు కొడితే ఈ నల్లగా ఉండేటువంటి గద్దలు ఉంటాయి, అవి విశ్వామిత్ర సృష్టి. అవి ఆ విశ్వామిత్ర సృష్టి, అవి గద్దలు కొడితే మాత్రం అది అరిష్టమే. అది సో గద్దలు కొట్టినా కాకులు కొట్టినా ఇవన్నీ కూడా మంచిది. అది నీకు విషయం తెలుసా, సింగపూర్లో పావురాలకి నువ్వు ధాన్యం వేస్తే కేసేస్తారు, జైల్లో వేసేస్తారు. అదేంటి పావురాలు పెంచకూడదు సింగపూర్లో. పావురాలకు వల్ల నీకు అస్తమా రావడానికి ముఖ్య కారణం పావురాలు పెస్ట్ కిందకి వస్తాయి పావురాలు. సింగపూర్లో పావురాలు ఏదైనా వేస్తే అది నేరం అది. కానీ ఇక్కడ ఎవరు పెంచుతున్నారు పావురాలు? ఆస్తమా వ్యాధులకి అవి కారణం అవుతాయట. కానీ దీని ఏమంటారు, పక్షపాతం వచ్చినప్పుడు, అంటే నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నా. నిజామాబాద్లో అక్కడ పెద్ద బజార్ చౌరస్తాలో ఉంటుందన్నమాట, అక్కడ వెనుక పావురాలని పెంచుతూ ఉంటారు వాళ్ళు. పావురము తల కోసి దాని యొక్క బ్లడ్ని తీసి ఆ వేడి బ్లడ్ని చేతికి పూస్తారు పక్షవాతం వచ్చిన వాళ్ళకి. నాకు తెలిసిన వ్యక్తిగా జరుగుతుంటే చూసి నేను దర్దండి అడిపోయాను. నాకు
ఏమో అక్కడ కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి నాకు తెలియదు కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో హింస అనేది ఎక్కడ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏవైనా సరే పక్షులు ఏమైనా చేస్తే మాత్రం వెంటనే జ్యోతిష్ శాస్త్ర పండితుని సంప్రదించాలి, తగిన పరిష్కారాలు చేసుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి. బికాజ్ వీ బిలీవ్, మేము నేచర్ని చూసాం కాబట్టి వీ బిలీవ్ ఇట్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇవాళ యూట్యూబ్ మాధ్యమంలో కానీ ఫేస్బుక్ మాధ్యమంలో కానీ చాలామందికి తెలుస్తున్నాయి. కొంతమంది లైఫ్ సడన్గా వాళ్ళు ఎట్లా సేవ్ అయ్యారు, కొన్ని కుక్కల వల్ల కానీ కొన్ని జంతువుల వల్ల వాళ్ళు ఎట్లా సేవ్ అయ్యారని మనం ఎన్నో చూస్తున్నాం వీడియోస్ వల్ల. సో నేచర్ని ముందుగానే అర్థం చేసుకుంది సనాతన ధర్మం, శాస్త్రం. కాబట్టి నేచర్లో ఇవన్నీ కూడా మీకు గుడ్ సిమ్టమ్గా భావించండి. ఓకే, ఈ మీకు రాబోయే విపత్తుల్ని అవి కాపాడడానికి సిమ్టమ్ ఇస్తున్నాయి అనుకోండి.